హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఈ చీరల షాపింగ్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, నేను నా ఫ్రెండ్స్ కొంతమంది కలిపి సౌందర్యలహరి నేర్చుకున్నాం కదండి. మరి ఆ సౌందర్యలహరి నేర్పిన గురువు గారికి గురుదక్షిణ ఇవ్వాలి కదండి. తన కోసం శారీ షాపింగ్ కోసం వచ్చాము నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొంచెమంది. మా గురువుగారు చాలా మొహటం పడుతున్నారండి, నాకు శారీ వద్దు ఏమొద్దు అని. కానీ మాకు అంత ఓపికగా నేర్పించిన కృష్ణవేణి గారికి గురుదక్షిణగా శారీ పెట్టాలని మాకు అనిపించిందండి. అందుకే తన కోసం శారీ, సర్ కోసము టవల్, ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్లవర్స్, బ్యాంగిల్స్, షాల్ తెచ్చాం. మా కాలనీలో సీనియర్లైన లక్ష్మి గారు, జయప్రద గారితో అవన్నీ మేడంకి ఇప్పించామండి. తర్వాత అందరం కలిసి స్వీట్ తినిపించాం మేమందరం కలిసి. అలా అందరం కలిసి స్వీట్ తినిపించాక అందరం కలిసి సౌందర్యలహరి చదవడం స్టార్ట్ చేశామండి. అలా సౌందర్యలహరి మొత్తం చదవడం అయిపోయాక మేడం గారి కోసం తీసుకొచ్చిన శారీ చూపించామండి అందరికీ. అందరూ చాలా బాగుందని చెప్పారు, కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పారండి. మేము ఇక్కడే లోకల్లో రాంబాబు దగ్గర తీసుకొచ్చామండి ఆ శారీని. తర్వాత అందరం కలిసి భోజనం చేయాలండి. దానికోసం మా కాలనీలోనే అరటి చెట్లు ఉంటాయండి, మా కమిటీ హాల్లోనే. అక్కడే అరటి చెట్టు కాడ ఆకులు కోసేసుకొని అందరం కలిసి ఆకులు కోసి అక్కడే శుభ్రంగా కడిగి అలా భోజనం చేద్దామని ప్లాన్ చేసుకున్నామండి. అలా అందరం కలిసి ఆకులు కోసుకొని ఆకులు కడిగి తర్వాత వీళ్ళిద్దరూ ఇట్లా చేపలు కూర్చోడానికి సిట్టింగ్ కోసము సెట్ చేస్తున్నారండి వీళ్ళిద్దరూ కలిసి. అలా కొంచెమంది ఏమో ఆకులు కోస్తున్నారు, కొంతమంది ఏమో ఆకులు కడుగుతున్నారు. అందరం కలిసి తల ఒక పని చేసుకొని కలిసిగా ఎంజాయ్ చేస్తున్నామండి. అలా అందరం అనుకొని తలా ఒక ఐటెం ఇంటికాంచి వండుకొని తీసుకొని వచ్చామండి. గారెలు, కుడుములు, దద్దోజనం, పరమాన్నము, పొంగలి, కొత్తిమీర రైస్, వడియాలు, వైట్ రైస్, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, శనగలు, ఫ్రూట్స్, టమాటా పచ్చడి, పాన్స్, కూల్ డ్రింక్స్, వడలు, వాటర్ బాటిల్స్ కూడా ఇంటికాంచి తీసుకొచ్చామండి మేమందరము. అలా అందరము తెచ్చుకొని అందరము కూర్చొని ముచ్చట్లాడుతూ భోజనం చేశామండి హాయిగా.
అంటే అండి పోయినసారి మేము రైస్ కర్రీస్ సాంబార్ ఇవన్నీ తీసుకొచ్చామండి. ఈసారి అలా వద్దనుకొని ఓన్లీ ప్రసాదాల టైప్ అని అనుకొని ఇవి తీసుకొని ప్లాన్ చేసుకొని వచ్చామండి. భక్షాలు ఇట్లా స్వీట్స్ అందరం కలిసి కూర్చొని తిన్నాము. కొంచెంమంది కింద కూర్చొని ఉన్నారు, పైన కూర్చొని తిన్నారండి. అలా అందరము కలిసి కూర్చొని తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాక అందరం కలిసి తంబోలా ఆడామండి. ఆ తంబోలా గేమ్ కోసం మా అందరికీ టికెట్స్ స్పాన్సర్ చేసింది జయప్రద కదండి. ఆ రోజు తన మనవడి బర్త్డే అంట, అందుకని మా అందరికీ ఫ్రీగా టికెట్స్ ఇచ్చారనమాట. అలా గ్రూప్ ఫోటో దిగి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయాము.